హాయ్ గైజ్, ఇప్పుడే ఫైనల్గా ఇయర్లో 6 months అయ్యాక ఒక మంచి మూవీ చూశాను. మంచి ఎంగేజింగ్గా, అసలు ఎక్కడ ఇంత 1 minute కూడా బోర్ కొట్టకుండా తీశారు అన్న సినిమా ఏదైనా ఉంది అంటే సోఫార్ ఈ 6 months రివ్యూ చేసుకుంటే మనం అది రావ్ బహదూర్ మూవీ అని చెప్తాను నేనైతే. డెఫినెట్గా చాలా 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 యునీక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇది. డెఫినెట్గా ఇట్స్ నాట్ యువర్ రెగ్యులర్ టైప్ ఆఫ్ కమర్షియల్ మూవీ, సాంగ్స్ ఫైట్లు అవన్నీ ఉండే మూవీ అయితే కాదు. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ యువర్ రెగ్యులర్ టైప్ ఆఫ్ మూవీ ఇందాక చెప్పినట్టుగా. బట్ స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే రెగ్యులర్గా కామన్గా మనం బ్రెయిన్ ఎలా అలవాటు పడిపోయిందంటే అలా వర్క్ చేసుకుంటూ సైడ్లో పాడ్కాస్ట్లు వింటూ, లేకపోతే ఏదో అక్కడ వెబ్ సిరీస్లు నడుస్తూ ఉంటాయి, ఎపిసోడ్లు వర్క్ చేసుకుంటూ అలా మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది. పెద్ద బుర్ర ఆడట్లేదు కాబట్టి మనం. సో ఇప్పుడు ఈ సినిమాకి కూడా మనం అలాగా పర్లేదు లేరా అనుకున్నామంటే ఏం అర్థం కాదు. ఎవ్రీ కార్నర్లో, ఎవ్రీ సీన్లో మనకి మంచి డీటెయిలింగ్ ఉంటుంది. సో అది డెఫినెట్గా అది వెంకటేష్ మహా అతని స్టైల్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ మూవీతోటి అగైన్. సో మనం పాస్ట్లో అతని మూవీ చూసాం, కేర్ ఆఫ్ కంచరపాలెం. డెఫినెట్గా ఆ మూవీలో పోక్రీ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. అలాగే ఈ మూవీలో కూడా అతని డిఫరెంట్ యునీక్ స్టైల్ ఏదైతే ఉందో అదైతే డెఫినెట్గా అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మనకి స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆ స్క్రీన్ ప్లే తోటి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ అంటే నేను కూడా రెగ్యులర్ ఆడియన్సే, కానీ కొంచెం పేషెన్స్ తోటి అసలు ఏమిటి వెంకటేష్ మహా కాబట్టి కొంచెం ఏదో ఉంటుంది అనిపిస్తుంది. అందుకనే ఇలా ఉంది అనిపిస్తుంది. ఆ స్క్రీన్ ప్లే డెఫినెట్గా అతని మ్యాజిక్కే, అతని పెట్టింది పేరే ఆ స్క్రీన్ ప్లేలోనే మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. మనం అది పాత సినిమాలో కూడా చూసుకుంటే డెఫినెట్గా ఆ స్క్రీన్ ప్లే నుంచే మనకి అంతా కూడా స్టోరీ మనం కనెక్ట్ చేసుకుంటాం డాట్స్. అలాగే ఇందులో కూడా మనకి పాస్ట్ ప్రెజెంట్ అలా నడుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ కనెక్టివిటీ ఫస్ట్ హాఫ్లో మన బ్రెయిన్కి అలవాటు పడేంత వరకు కొంచెం టైం పడుతుంది. సో ఎవరైనా కూడా రెగ్యులర్గా ఏదో ఉంటుందిలే నార్మల్గా చూసి వచ్చేద్దాం రా అంటే అలా ఏం ఉండదు. కొంచెం అర్థం చేసుకుని బ్రెయిన్ పెట్టి ఫోన్లు చూసుకుని అలా చేసేటట్టయితే మిస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఫోకస్డ్గా మంచిగా చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది ఓవరాల్గా మూవీ. అండ్ చాలా థిన్ స్టోరీ లైన్ అండ్ చాలా కామెడీగా కూడా అనిపిస్తుంది ఆ స్టోరీ లైన్ ఇంతేనా అన్నట్టు. బట్ దాని చుట్టూరు అసలు స్టోరీ ఎలా డిజైన్ చేసుకున్నాడు, ఎంత కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఎంత బాగా ఎక్కడ గ్రిప్ పోకుండా అన్ని లింక్స్ చేసుకుంటూ ఎలా తీయచ్చు. సస్పెన్స్ మాత్రం హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. సస్పెన్స్ మాత్రం చివరాఖరి వరకు అలా మెయింటైన్ చేయగలిగారు. ఎక్కడా కూడా డౌట్ రాకుండా. మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ అని, కానీ బట్ చివరి వరకు కూడా అసలు మీరు ఆ సస్పెన్స్ ఏదైతే ఉంటుందో అది గ్యారంటీగా గెస్ చేయలేకపోతారు. బట్ లాస్ట్ మూమెంట్లో ఒక 2-3 seconds ఉందనగా డెఫినెట్గా అయితే కొంచెం అర్థమవుతుంది మనకి. అంటే ఆ సీన్ ఆల్రెడీ వచ్చేస్తుండగానే ఓకే ఇది అయ్యి ఉండొచ్చులే అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో క్లైమాక్స్ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా కామెడీతో కూడి మంచి సస్పెన్స్ కూడా రివీల్ అవుతుంది. సో ఓవరాల్గా స్టోరీ వైజ్ కానీ అసలు మనకి విజువల్లీ కూడా అసలు ఎక్కడా కూడా ఏదో ఏఐతో చేసేసినట్టు కానీ, అంటే కొన్ని గ్రాఫిక్స్ వేసి అవి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి కానీ డెఫినెట్గా అయితే ఎబ్బెట్టుగా అయితే ఉండవు. ఏంట్రా బాబు అన్నట్టుగా ఆ గ్రాఫిక్స్ కానీ ఆ సెట్టింగ్ కానీ ఏమైనా కూడా మనకి అంత న్యాచురల్గా లేదు అన్నట్టుగా అన్నది ఆ స్టోరీలో కొట్టుకుపోతాయి అనమాట అవన్నీ కూడాను. ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. అసలు విజువల్లీ వాళ్ళు యూజ్ చేసిన ఇంటీరియర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో చెప్పుకోవాల్సింది ఎవ్రీ క్యారెక్టర్, అసలు కాస్టింగ్ ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా చాలా గుడ్ జాబ్ చేశారు. ఎవరు చేశారో కానీ అసలు ఈ క్యారెక్టర్ ఈ మూవీలో బాగా చేయలేదు అని చెప్పడానికి ఏ క్యారెక్టర్ లేదు. అందరూ చాలా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ సత్యదేవ్ని పక్కన పెట్టేసేయండి, అసలు హీ విల్ డెఫినెట్లీ రిసీవ్ అన్ అవార్డ్ ఫర్ దిస్ మూవీ. అంత బాగా యాక్ట్ చేశాడు అతను. నాకు పాత సినిమాలో అతని క్యారెక్టర్ గెటప్ అన్నీ చూస్తే ఐ థింక్ ఇంద్రుడు చంద్రుడులో కమల్ హాసన్ గారు ఇంత పొట్టేసుకుని ఆ క్యారెక్టర్ చేశారు ఆయన. సో ఆల్మోస్ట్ ప్రతి మచ్ అలాగే వచ్చింది నాకు విజువల్లీ ఆయన చూస్తే. ఆ పొట్టేసుకుని ఆ మేకప్లో అలాగే చాలా చాలా బాగా క్యారీ చేశారు. అండ్ డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సత్యదేవ్. ఆయన పక్కన పెట్టండి, ఆయన గురించి చెప్పుకుందాం. బట్ ఇంకా మంచిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఆయా క్యారెక్టర్. ఆ ఇంట్లో అసలు ఆవిడైతే ఎంత బాగా చేశారో నాకైతే భలే అనిపించారు. అసలు ఆవిడ యాక్టింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ ఇలా అనుకుంటూ నాకు ఆల్మోస్ట్ లైక్ హాలీవుడ్ మూవీలో చేస్తారు కొంతమంది ఆ టైప్ యాక్టింగ్ చేసింది ఆవిడ. అంటే ఇలాంటి సస్పెన్స్ మనకి డిటెక్టివ్ మూవీస్లో ఓల్డ్ లేడీస్ని పెడితే వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అలా చేసింది ఆవిడ. డెఫినెట్గా చాలా చాలా బాగా చేసింది ఆవిడ. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, అందరూ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్
అండ్ నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి దీప అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి మంచి మన గ్లామర్ హీరోయిన్ కాకపోయినా కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. యాక్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మూవీస్లో. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ కానీ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, అవి మూడు చాలా చక్కగా మంచిగా ఉంటే కనుక నువ్వు చూడడానికి ఎలా ఉన్నా కూడా కొట్టుకుపోతుంది అది అలాగా. సో ఈ అమ్మాయి బాగాలేదని చెప్పట్లేదు, గ్లామర్ హీరోయిన్ కాదు, బట్ యాక్టింగ్తో మనకి అమ్మాయి ప్రూవ్ చేసుకుంది మూవీలో అని అయితే డెఫినెట్గా చెప్తాను నేను. అండ్ ఓవరాల్గా అందరి క్యారెక్టర్స్ మాత్రం చాలా చాలా బ్రిలియంట్గా రాసుకున్నారు వెంకటేష్ మా. అందరూ చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. నాకైతే ఏమీ నెగిటివ్స్ అయితే ఇప్పటిదాకా ఆలోచిస్తున్నా కూడా ఏది కనిపించలేదు. మేబీ ఫస్ట్ హాఫ్లో ఆ స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఫాస్ట్ పేస్ చేసి ఉండొచ్చు, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ఇలాంటి మన నేనొక్కడనే ఈ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగా నచ్చేస్తుంది ఈ మూవీ. కొంచెం అవి అర్థం చేసుకోవడానికి టైం బట్టి జనరలైజ్ చేస్తున్నా అని కాదు, కానీ కొంచెం రెగ్యులర్ స్లో పేస్ మూవీ లైక్ సీరియల్స్ కానీ, లైక్ ఇంకేమైనా రెగ్యులర్ కమర్షియల్ మన రెగ్యులర్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చూసే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో అందరికి నచ్చకపోవచ్చు డెఫినెట్గా, బట్ నాకైతే డెఫినెట్గా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే సత్యదేవ్ మాత్రం అసలు నెయిల్డ్ ఇట్ అంతే. ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అసలు ఆ ముసలి క్యారెక్టర్లో అయితే అదిరిపోయింది. అండ్ అపియరెన్స్ కూడా అసలు అంత విజువల్లీ మనకు అంత గ్లామర్గా కానీ, అంత బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఏమీ కనిపించాడు ఆయన సినిమాలో. అసలు ఆయన హీరో మెటీరియల్కి అలాంటి క్యారెక్టర్స్ తీసుకుని అలా చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుని ఆ క్యారెక్టర్లా తీసుకుని ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి చాలా బాగా చేశాడు. అంటే మనకి ఏమొస్తుంది ఇప్పుడు, ఇంత ఏజ్డ్ పర్సన్లా నేను చేయాలా, ఇంత పొట్టతో చేయాలా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆర్టిస్ట్ అన్నాక ఏదైనా చేయాలి అన్నట్టుగా అతను చాలా బాగా దాన్ని ఓన్ చేసుకున్న క్యారెక్టర్ని చాలా బాగా ప్రజెంట్ చేశాడు అనిపించింది. సో డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. రావ్ బహదూర్ నాకైతే చాలా బాగా యునిక్గా డిఫరెంట్గా అనిపించింది. అండ్ సాంగ్స్లో కూడా మనకి కొంచెం స్టోరీ నడుస్తూ ఉంటుంది అనమాట. మధ్యలో ఒక ఆయన వస్తాడండి, ఆయన చూస్తే ఉండండి మన బ్రహ్మానందం గారు డైలాగ్ కొట్టింది, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అన్నట్టుగా. ఆయన వచ్చాకనే మనకి స్టోరీలో కొంచెం చేంజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఓవరాల్గా అర్థం కాని విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరేనా కాదా, లేకపోతే DNA టెస్ట్ ఏమైనా చేయించి మీరా కాదా అనేది మాకు తెలియాలండి. ఇప్పుడు ఏమైనా ఇక్కడ మీసాలని కట్ చేసేసి ఇలా ఇస్తే మేము DNA టెస్ట్ చేయించేసుకుని అది మీరా కాదా అని మేము నిరూపించేసుకుంటాం అనమాట. అది మాకు ఇప్పుడు దొలిచేస్తోంది. ఇప్పుడు సత్యదేవ్కి ఎలా దొలిచేసిందో 100 రూపాయలు సత్యదేవ్కి, అందుకని మరి మాకు కూడా దొలిచేస్తుంది అది మీరా కాదా అనేది. అందుకని మీరు కసక్ ఈ మీసాలు అంచుల్లో ఇలా కోసేసి ఇచ్చేస్తే మేము కూడా DNA టెస్ట్ చేయించేసుకుని అది మీరా కాదా అనేది మేము ప్రూవ్ చేసేసుకుంటాం అనమాట. అందుకని ఇప్పుడు అంతా బాగా తీశారు కానీ కక్కుర్తి తడ్డారు సార్ మీరు లాస్ట్లో. నాకు అర్థం కాలేదు. 100 రూపాయలు ఏంటండి వర్త్, సత్యదేవ్ గారు వర్త్ 100 రూపాయలు అండి అడ్డసీప్ గారు. సరే ఏమన్నా కూడా మీరు అందరూ కూడా మంచిగా టికెట్లు కొనేసుకుని థియేటర్కి వెళ్ళిపోయి రావ్ బహదూర్ మూవీ చూడండి వీకెండ్కి. డెఫినెట్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ మూవీ. సత్యదేవ్ యాక్టింగ్ ఎరగదీస్తాడు. అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ రావ్ బహదూర్ టీం అందరికీ. బాయ్.